సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మేడం, ఈసారి ఉండిలో రసవత్తరమైన పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీ అభిప్రాయం? టీడీపీ విన్ అవుద్దండి. ఎందుకనండి? ఎందుకంటే 5 ఏళ్ళలో జగన్ పాలన విసిగెత్తిపోయి ఉన్నారండి. మహిళల పట్ల ఏంటి, అదేవిధంగా రోడ్లు బాగాలేదు, పాలన బాగాలేదు, పెరుగుతున్న రేట్లు బాగాలేదు. ప్రతి విషయం చూసుకుని ఏ విషయం కూడాను ప్రజలు ఎంత గమ్మున ఈ ప్రభుత్వం మారిపోద్దా అనే ఆలోచనతో ఉండి ఈసారి మాత్రం రాష్ట్రంలోనేంటి నియోజకవర్గంలో కూడాను సైకిల్ రావాలని, కూటమి మెయిన్ ఎన్డీఏ కూటమి రావాలని ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారండి. ఇది తథ్యం అండి. 4ని ప్రతి వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చాక 5ని అందరూ తమిళ్లో అందరం తెలుగు కార్యకర్తలు అందరం సంబరాలు రెడీగా ఉన్నామండి. ఉండి నియోజకవర్గంలో ఈసారి త్రిపులర్కి మెజారిటీ ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు? ఇక్కడ ఏంటంటే 3 పోటీ ఉండటం వల్ల కొద్దిగా మెజారిటీ తగ్గొచ్చేమో కానండి 6 గెలుపు ఖాయమండి. మెజారిటీ చెప్పలేరా? మెజారిటీ అంటే వస్తుందండి, ఒక 30,000 వస్తుందండి. మేడం, ఈసారి ఉండిలో ఎవరు గెలవబోతున్నారండి? త్రిపులర్ అండి. ఎందుకనండి? ఆ సూపర్ 6 అంటే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన పథకాలు, సూపర్ 6 పథకాలు అవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళినాయండి. మహాశక్తి ఏంటి, బాబు సూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అన్నిటికీ మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగేవాళ్ళమండి. మనుషులు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. త్రిపులర్ గారి మట్టికి బాజీ మెజార్టీతో గెలుస్తారండి. 3 పోటీ చేశారు కదా, దానివల్ల త్రిపులర్ గారు మా తెలుగుదేశం పెట్టిన పథకాలను బట్టి మాది బాగా మెజార్టీ వచ్చి త్రిపులర్ గారి మట్టికి బాగా గెలుస్తారండి. బాగా మంచి మెజార్టీ తోటి పథకాలు ప్రతి పథకం ప్రజల్లోకి వెళ్ళిందని మేము తీసుకెళ్ళాం మా పార్టీ పరంగా. అలాగే జనసేన కూడా మాతో టైప్ అయింది కాబట్టి ఇద్దరం 2 కలిపి చేసామండి. ప్రతి ఇంటికి చుట్టుపక్కల ఉన్న మండలాలకి ఏంటి ప్రతి డోర్ టు డోర్ తిరిగాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, స్పందన కూడా బాగుంది. త్రిపులర్ గారే బాజీ మెజార్టీతో గెలుస్తారండి. ఎంత మెజారిటీ రావచ్చని ఊహిస్తున్నారు? ఎంతనంటే 3 కదండి, బాగా వస్తుందండి, ఎక్కువే వస్తుంది మెజార్టీ. ఇంత అంత అని కాదు, మెజార్టీ మట్టి బాగా వస్తుంది. మేడం, ఈసారి ఉండిలో త్రిముఖ పోటీ జరిగింది. ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? త్రిపులర్ గారండి. ఎందుకనండి? జనాలందరూ కూడా ఈ ప్రభుత్వానికి విసుకెత్తిపోయి ఉన్నారు. పైగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారికే భారీ మెజార్టీతో గెలవాలని మేమందరం కూడా కృషి చేసాం. పైగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో విడుదల చేసిన సూపర్ 6 పథకాలు కూడా జనంలోకి చాలా బాగా వెళ్ళినాయి. మహాశక్తి ప్రోగ్రాం ద్వారా కూడా ప్రతి గడపకి వెళ్ళి మేము ప్రతి పథకం కూడా వివరించడం జరిగింది. సో అందరూ కూడా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మెజారిటీ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? మెజార్టీ త్రిముఖ పోటీ ద్వారా ఉంది కాబట్టి మేము భారీ మెజార్టీతోనే గెలవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.